ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఇక్కడ స్ముర్నాలో ఉన్న సంఘమునకు ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. 10 దినములు శ్రమ కలుగుతుందని మాట్లాడుతూ మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్తూ అప్పుడు పలుకుతున్న వాగ్దానం ఇది. 2 షరతులు ఉన్నాయి. నీకు శ్రమ కలగబోతుంది, అయితే నువ్వు సహనంతో ఓర్చుకో, తట్టుకో, నిలబడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు జీవకిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితాలలో ఈ వాగ్దానం పొందుకోవాలంటే మరణం వరకు హింసలు రాని, నిందలు రాని, ఎగతాళి గురి చేయబడినప్పటికీ, అనేకుల చేత త్రోసివేయబడుతున్నప్పటికీ మనము మరణం వరకు దేవుని మీద నమ్మిక కలిగి దేవుని మీద ఆధారపడి శ్రమల్లో కూడా తాళుకునేవారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే జీవకిరీటం మనకు బహుమతిగా దేవుని చేత ఇవ్వబడుతుంది. ఈ వాగ్దానము మన జీవితాలలో కూడా నెరవేర్చబడాలంటే ఇక్కడ 10 దినములను ఉంది. అయితే 10 అనేది శ్రమను సూచిస్తుంది. ఆ శ్రమలు మన జీవితంలో ఎన్ని రోజులు ఉన్నప్పటికీ దేవుడే వాటి నుంచి విడిపిస్తాడండి. కాకపోతే మనం ప్రార్థన చేయమండి. శ్రమలు తట్టుకోలేము, శ్రమలు సహించలేము. దేవుని నిందించేవారుగా, దేవునికి దురస్తులుగా జీవించేవారంగా, దేవుని మీదే సనిగేవారంగా ఉంటాం. కాబట్టే మనము ఆ జీవకిరీటమును పొందుకోలేని వారిగా ఉంటున్నామేమో. ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు జీవకిరీటం ఇస్తాను, అయితే శ్రమల్లో నువ్వు సహనం కలిగి నిలబడు. కొద్ది కాలమే ఉంటాయి శ్రమలు, అవి ఎన్నతగినవి కూడా కాదు. నేనే నీ శ్రమల నుంచి విడిపిస్తాను, అయితే నువ్వు కనిపెట్టుకో, నమ్మకంగా ఉండు మరణం వరకు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుస్తానని దేవుడే పలుకుతుంటుండగా ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.